ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమిలో మరోసారి కుమ్ములాటలు బయటపడ్డాయి. మాజీ ఎంపీ పాలకొండరాయుడు సంస్మరణ సభలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరినప్పటి నుంచి చనిపోయే వరకు పార్టీ కోసమే కష్టపడిన నాయకుడు పాలకొండరాయుడు అని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అభ్యర్థులు ఓడిన చోట ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక రాజంపేట విషయంలో ఇన్ఛార్జ్ ఇవ్వకపోవడం అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సర కాలంగా అవమానాలు భరించి తమ సోదరుడు సుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేశారని చెప్పారు. తమను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు సుగవాసి ప్రసాద్ బాబు. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించలేదు. ఆ రోజు సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. కానీ ఆయనకు అక్కడ జరుగుతున్న అవమానాలు అవన్నీ భరించలేక ఆయన మొన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు. నేను చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా. తెలుగుదేశం పార్టీలో ద్రోహం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో మాకు ద్రోహం చేసిన వాళ్ళకు ఖచ్చితంగా సమాధానం చెప్తా.